బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుఫాన్ ప్రభావం దృష్ట్యా విశాఖ సాగర తీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలులు అలల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ఋషికొండ, సాగర్ నగర్ బీచ్లను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీర ప్రాంతానికి అస్సలు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బీచ్ల వద్ద భారీగా పోలీస్ పర్యవేక్షణ మరియు భద్రతా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. స్థానికులు, సందర్శకులు అందరూ విధిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా విశాఖ సాగర తీరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గాలులు అలల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ఋషికొండ, సాగర్ నగర్ బీచ్లను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీర ప్రాంతానికి అస్సలు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు బీచ్ల వద్ద భారీగా పోలీస్ పర్యవేక్షణ మరియు భద్రతా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. స్థానికులు, సందర్శకులు అందరూ విధిగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీని గురించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు లైవ్ ద్వారా. భరత్, చెప్పండి, ఈ తుఫాను ప్రభావం దృష్ట్యా మొత్తం విశాఖ సాగర తీరం మొత్తం కూడా అధికారులు అప్రమత్తమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు గాలులు అలల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఎటువంటి మొత్తం చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? తాజా అప్డేట్ ఏంటి? తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా పరిణతి చెందింది. ఇది తుఫానుగా మారుతున్నటువంటి నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఉదయం నుంచి కూడాను ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా అలల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈ తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే విశాఖలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి ఆర్కే బీచ్, సాగర్ నగర్, అదేవిధంగా ఋషికొండ, భీమిలి బీచ్లను ఇప్పటికే మూసేసినటువంటి పరిస్థితి. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొన్ని ఏదైతే పెద్దవాళ్ళతేరు కానీ, చిన్నవాళ్ళతేరు లాంటి చేపలపాడ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు గత రాత్రే తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. అయితే తుఫాను ప్రభావం ఉదయం నుంచి కూడాను విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా 8:30, 9 ప్రాంతాల్లో కాస్త తెరిపించినప్పటికీ కూడా మళ్ళీ వర్షం ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే మెంతా తుఫానుకు సంబంధించినంత వరకు కూడా కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం విశాఖ జిల్లాపై ఉంటున్నటువంటి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జిల్లా అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే స్కూళ్ళన్నీ కూడా 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు. అదేవిధంగా పాఠశాలలతో పాటుగా ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా పూర్తిగా సెలవు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు వాతావరణ శాఖ అధికారులు ఈ 2 రోజుల పాటు ఎవరైనా అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఇళ్లకే పరిమితం కావాలి. ఏదైతే తుఫాను ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే కలెక్టర్లకు సమావేశం అయినటువంటి సిచ్యువేషన్, కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక అధికారులు కూడా నియమించినటువంటి సిచ్యువేషన్. అలాగే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు కూడాను ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినంత వరకు ప్రజలందరినీ అప్రమత్తం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నేరుగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. 19 కోట్ల రూపాయలకు సంబంధించినంత వరకు ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి నీరు, అదేవిధంగా తాగునీటికి కానీ ఆహార పదార్థాల అవసరాల రీత్యా వినియోగించాలంటూ కూడా ఇప్పటికే ఫండ్ రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఏదైతే సముద్రంలో ఈ తుఫానుకు సంబంధించినంత వరకు తుఫాను తీరం దాటే సమయాల్లో దీని తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కెరటాలు అనేవి సుమారు 2 నుంచి 2.5 మీటర్లు, అంటే సుమారుగా 7 అడుగుల పైన కెరటాలు ఎగిసిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో
తీర ప్రాంతాల్లో కోతకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఏదైతే వాల్తేరు లాంటి ప్రాంతాల్లో తీర ప్రాంతంలోనే కొంత మత్స్యకారులు జీవనం సాగించేటటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులందరినీ కూడా గత రాత్రే అక్కడి నుంచి జిల్లా యంత్రాంగం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మార్చేసినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ప్రభుత్వ అధికారులందరినీ కూడా సెలవు రద్దు చేసి 3 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాను ప్రభావానికి సంబంధించినంత వరకు కూడా తుఫాను దాటికి సంబంధించి రోడ్లు కానీ అదే విద్యుత్ అంతరాయం కానీ మరొక వైపు తాగునీటి సమస్య లేకుండా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే యాక్షన్ ప్లాన్ చేసే విధంగా కూడా అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అయితే తుఫాను విశాఖకి సంబంధించినంత వరకు 700 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. ఇది ఆగ్నేయ దిశగా కదులుతూ ఈ రోజు సాయంత్రం కల్లా తుఫానుగా, రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా పరిణితి చెందిన అనంతరం కూడా రేపు సాయంత్రానికి కానీ లేదా రేపు రాత్రి సమయాల్లో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మనం ప్రెజెంట్ చూడొచ్చు, గాలుల తీవ్రత విశాఖ జిల్లాలో అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గాలి తీవ్రత అధికంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో తీర ప్రాంతాల్లో గస్తీ కూడా ముమ్మరం చేశారు పర్యాటకులు. కానీ మరొక వైపు విశాఖ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా ఉండే విధంగా కూడా బందోబస్తు ఏర్పాటు చేసి క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. వర్షం పడుతున్నటువంటి సమయాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా గాలుల తీవ్రత అధికంగా ఉంటే హోర్డింగ్స్ కానీ చెట్లు కానీ విరిగిపడి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మైదాన ప్రాంతాల్లో కానీ చెట్ల కింద కానీ ఉండొద్దు అంటూ కూడా అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జిల్లా యంత్రాంగం కూడా తుఫాను ఎదుర్కొనేందుకు అనేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. తాగునీటికి కానీ విద్యుత్ అంతరాయం ఏర్పడినా, అదేవిధంగా రోడ్లకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి రవాణా వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా రంగంలోకి దించినటువంటి సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో ఏదైతే 9 ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా రంగంలో దించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా తుఫాను ప్రభావానికి సంబంధించినంత వరకు ఈ రోజు రాత్రి నుంచి ప్రారంభమై ఇప్పటికే విశాఖ జిల్లాలో తుఫాను సంబంధించినంత వరకు ఈ గాలుల తీవ్రతతో పాటుగా వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి. దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఆ స్థాయిలోనే ముమ్మర ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షంతో పాటుగా మరింత వర్షాలకు గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భరత్, అంటే సహజంగా ఈ ఋషికొండ, సాగర్ నగరు ఇవి సంబంధించిన వాటికి బీచ్లకు ఎక్కువగా వస్తుంటారు, పర్యాటకులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతాలు అవి. దాంతోపాటు ఈ కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో ఇటుపక్క భక్తులు కూడా తాకిడి ఎక్కువగా ఉండే పరిస్థితి. అక్కడ అసలు అవకాశం ఉందా సందర్శకులకి? మళ్ళీ అక్కడ ఏమన్నా దాదాపుగా ఆంక్షలు పెట్టడం కానివ్వండి, అసలు పూర్తిగా రద్దు చేశారా? ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు? కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో సముద్ర స్నానం చేసి శివాలయ దర్శనం చేసుకుంటే కార్తీక మాసానికి సంబంధించి శివాలయాలు సందర్శించేటటువంటి పరిస్థితుల్లో శివ అనుగ్రహం దొరుకుతుందని ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి పరిస్థితుల్లో సముద్ర తీర ప్రాంతాల్లో నది స్నానమాచరించి శివాలయాలకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అయితే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఉదయం నుంచి ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎడతెరిపి లేకుండానే ఉదయం నుంచి కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. ఈదురుగాలు కూడినటువంటి సిచ్యువేషన్ లో ప్రజలను అయితే బీచ్ రోడ్ లోకి అలౌ చేయలేనటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఆర్కే బీచ్ కానీ, ఇటు సాగర్ నగర్, ఋషికొండ, భీమిలి బీచ్, ఈ 3 బీచ్ల్లో కూడా ప్రజలు అధికంగా వస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక ప్రజలతో పాటుగా పర్యాటకులు కూడా అదే స్థాయిలో వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అదే పర్యాటకులను కానీ స్థానిక ప్రజలను కానీ ఎవరిని కూడా అలౌ చేయలేనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే తుఫాను ప్రభావం గంటకి మారుతున్నటువంటి పరిస్థితి. ఉదయానికి ఇప్పటికీ చాలా వరకు మారేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మనం క్లియర్ గా చూడొచ్చు. పూర్తి స్థాయిలో వర్ష ప్రభావం పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతానే కనిపిస్తా ఉంది. గాలుల తీవ్రత కూడా అలాగే ఒక్కసారిగా కాకుండా క్రమేపీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే తుఫాను తీరానికి దగ్గరగా వచ్చేటటువంటి సమయాల్లో ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టాలని
రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో అధికారులందరూ కూడా సమ్మయత్తమైనటువంటి పరిస్థితి. ఏదైతే కార్తీక సోమవారం కావడంతో గుడ్లకు వెళ్ళాలి కానీ ఏదైతే పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి ఆర్కే బీచ్ లాంటి ప్రాంతాలకు వచ్చి ఇబ్బందులకు కానీ ఇటువంటి గురవ్వకుండా ఉండే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మూసేసినటువంటి పరిస్థితి. తుఫాను దాటికి ఏదైతే తుఫానుతో పాటుగా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉంది. గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లు ఆ పైన పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఉదయం నుంచి వర్షం పడుతున్నటువంటి పరిస్థితుల్లో గాలుల తీవ్రత కూడా క్రమేపీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ. ప్రజలందరినీ కూడా ఏదైతే పర్యాటక ప్రాంతాలతో పాటు ఇళ్ళకే పరిమితం కావాలి, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా వర్ష తీవ్రత కూడా గంటకి పెరుగుతున్నటువంటి పరిస్థితి, గాలుల తీవ్రత కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. క్లియర్ గా గాలి తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతుందో మనం చూసేటటువంటి పరిస్థితి. అంటే మనిషిని కూడా నిలబడినవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మరి ఇంకా తీవ్ర తుఫానుగా పరిణించిన తర్వాత. ఈ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. పూర్తిగా ఏదైతే పర్యాటక ప్రాంతాలతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విశాఖ జిల్లాలో తుఫాను ప్రభావం అయితే ఇప్పటికే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.